మనం గోధుమ పిండితో చపాతీలు లేకపోతే పుల్కలు రోటీలు ఏవో ఒకటి తయారు చేస్తూ ఉంటాం రకరకాలుగా. కానీ లడ్డూలు ఎప్పుడైనా మీరు చేశారా? చేయలేదు కదా. మా స్టైల్లో అంటే ఆయుర్వేద ఆహారం స్టైల్లో తయారు చేసి తీసుకుంటే ఖచ్చితంగా ఆరోగ్యం మీ సొంతం. మరి దానికి కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా చూసేద్దాం. గోధుమ పిండి, బొంబాయి రవ్వ, బెల్లం, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్, సోంపు, నెయ్యి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, కష్టపడక్కర్లా. అంటే స్పెషల్గా ఈ రెసిపీ మనం తయారు చేసుకోవాలి ఇప్పటికిప్పుడు అనిపించిన వెంటనే అన్నీ తీసుకురావాల్సిన అవసరం లేదు అని. అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి కదా, ఎలా తయారు చేసుకోవాలో చూసేసి ఇంట్లో ఇప్పుడే తయారు చేసేయండి, పిల్లలకి పెట్టండి. ఎగ్జాక్ట్గా చిన్న పిల్లలకి ఇన్స్టెంట్ కూడా మనం తయారు చేసేసేయచ్చు. యా. సో మరి ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. నెయ్యి వేసేసుకుందాం. మొత్తం వేసుకుందాం, ఎందుకంటే ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి వేసుకొని ఓకే. నెయ్యి ఒక 1.5-2 స్పూన్స్ అయితే తీసుకోవచ్చు. మనం పిల్లలకి పెడుతున్నాం కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా ఒక పిల్లలకైతే మనం మామూలుగా మనం 1.5 స్పూన్ వేసుకుంటూ ఉంటాము ఒక దాంట్లో. బట్ పిల్లలకైతే ఒక 4-5 స్పూన్లు వేస్తూనే ఉంటాము. బట్ నాకు డౌట్, మేము వాళ్ళకి కూడా అది పెట్టచ్చా? పెట్టాలా? పిల్లలకి తొందరగా అరిగిపోతుంది అనమాట. వాళ్ళు చేసే మెటబాలిక్ యాక్టివిటీలో మనం ఏది పెట్టినా వాళ్ళకి జీర్ణం అయిపోతుంది. అది మనం గమనిస్తూ ఉండాలి. వాళ్ళకి జీర్ణం అవుతుందా లేదని మనం చెక్ చేసుకుంటూ వాళ్ళకి నెయ్యి తినిపించాలి. అండ్ చిన్నప్పుడు నెయ్యి తినిపిస్తే వాళ్ళ మెమరీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసి ముందుగా బాదం పప్పు, ఇలాగ ఒక 5 బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. అలాగే ఇదిగో జీడిపప్పు కూడా ఒక 5-10 వరకు వేసుకోవచ్చు. అలాగే పిస్తా పప్పు కూడా చక్కగా ఒక 5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. అంతేకాకుండా మొత్తం వేసిన కిస్మిస్ కూడా మనం ఒక 10 కిస్మిస్ వేసుకొని చక్కగా వేయించేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలా? బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే. చూసారు కదా, ఇలాగా డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లలకి పెడితే చాలా మంచిది కదా. చాలా మంచిది. ఓకే. సో ఇప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేగించుకుంటే కనుక అవి మాడకుండా ఉంటాయి. సో ఇవన్నీ వేగించేసుకున్నాం కదా, మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోండి. నెయ్యిని అలాగే ఉంచేసి నేను బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఎందుకంటే మళ్ళీ నెయ్యి మనకి స్వీట్ రెసిపీకి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏం చేద్దాం మ్యామ్? సో ఇప్పుడు మనం బొంబాయి రవ్వ ఉంది కదా, సో బొంబాయి రవ్వని ఆ నెయ్యిలోనే వేయించేస్తాం. 1/2 కప్ తీసుకున్నాం బొంబాయి రవ్వ. సో అది కొంచెం వేగినప్పుడే మనం గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు. ఓహో, ఓకే. గోధుమ పిండి కూడా వేయించాలి. అందుకని లడ్డు అని చెప్పాం కదా. సో గోధుమ పిండిని మనం కొంచెంగా వేయిస్తే ఏమవుతుందంటే ఆ పచ్చి వాసన కూడా పోతుంది. అండ్ మనం నెయ్యిలో వేయిస్తున్నాం కాబట్టి దాని యొక్క నెయ్యి వాసన కానీ నెయ్యి సువాసన, దాని యొక్క క్వాలిటీస్ కూడా మన గోధుమ పిండికి చక్కగా అంటుతాయి. అండ్ మనం ఈ లడ్డు లాగా చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. బొంబాయి రవ్వ చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు గోధుమ పిండిని కూడా కప్ తీసుకున్నాం కదా, వేసేయండి. ఇది కూడా అంటే లో ఫ్లేమ్ మీద మనం పెట్టుకొని వేగించుకుందాము, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. కొద్దిగా వీలైతే ఇంకా కొంచెం ఒక 1-2 స్పూన్స్ మన నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. సో ఇంకొద్దిగా నెయ్యి వేద్దామా? ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. అప్పుడైతే మంచిగా గోధుమ పిండి కూడా నెయ్యిలో మంచిగా ఫ్రై అయిపోతుంది. ఎక్కువ కూడా మనం ఫ్రై చేసుకోని అవసరం లేదు. కొంచెం ఆ నెయ్యి ఫ్లేవర్ మన గోధుమ పిండికి అంటేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం రంగు మారిపోతుంది లోపలే. సో ఇప్పుడు సోంపు ఎప్పుడు వేయచ్చు మ్యామ్? ఇప్పుడు వేసేద్దామా? వేసేయచ్చు. ఓకే. సోంపు ఇది మొత్తం వేసేయండి. మనకు ఒక 2 స్పూన్స్ ఉంటుంది. సోంపు కూడా వేసేసుకుంటున్నాము. అలాగే బెల్లం కూడా ఇప్పుడు కొద్దిగా వేసేనా? కొంచెం అది ఫ్రై అయిపోగానే మనం వేసేద్దాం. సోంపు మనకి అధికమైన రక్తపోటు ఉన్న వాళ్ళకి చాలా హితకరంగా ఉంటుంది. మన బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు ఓన్లీ ఒక చెంచా స్పూన్ సోంపు నవిలినట్లయితే మనకి బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. అలానే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా తక్కువగా చేస్తున్నాం. ఓకే. సో అందుకోసం అంటే మంచిగా ఈజీగా డైజెషన్ అవుతుంది కాబట్టి సోంపుని కూడా వేసుకోవడం జరిగింది. అందులో ఈ రోజులో కొలెస్ట్రాల్ తో కూడా ఎక్కువ మంది బాధపడుతున్నారు కాబట్టి దాన్ని కూడా తగ్గించే విధంగా. సో వేడైపోయింది కదా, ఇప్పుడు వేసేద్దాం. మనం బెల్లం కూడా వేసేద్దాం. సో కొంచెం అంటే వేడిలో ఎందుకు వేసుకుంటున్నామంటే కొద్దిగా త్వరగా కరిగిపోతుంది కాబట్టి, మనం లడ్డూలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వేడిలో వేసుకుంటున్నాము. కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు వేగించుకుంటే మొత్తం అంతా కూడా లడ్డూలు చేసుకునే విధంగా వచ్చేస్తుంది అనమాట కన్సిస్టెన్సీ కూడా. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే
యాలకులు దంచడానికి నేను తెచ్చేస్తాను. సో ఒక 2 యాలకులు మనం కొట్టేసుకొని అందులో వేసేసుకోవాలి కదా. సో ఒక 3 యాలకులను తీసుకున్నాము, వేసుకొని ఇప్పుడు దంచుకుందాం. సో ఇప్పుడు ఇవి వేసేసేనా? వేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్. ఎందుకంటే మనకి కొద్దిగా ఇలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది. అలాగే యాలక్కులు కూడా మంచిగా కలిసిపోతాయి. ఆల్మోస్ట్ కలిసిపోయింది, చూసారు కదా. బెల్లం కూడా మనకి చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం మంచిగా మిక్స్ చేస్తే మనకి లడ్డు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ కూడా వచ్చేస్తుంది. అలా బెల్లం అలానే ఉందని మీరు మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి పాకం పట్టడం అవసరం ఉండదు. అలా కొంచెం క్రిస్పీగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. అలానే అది నోట్లో మనం నవ్వులుతున్నప్పుడు ఆ సోంపు కూడా తగులుతుంటుంది కదా. సో అది మన నోట్లో ఉన్నటువంటి లాలాజలాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. దాంతో డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది అనమాట. ఓకే. సో మ్యామ్ ఇది కొద్దిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలి కదా మనము. ఓకే. సో చూసారు కదా, ఇప్పుడు మొత్తం మనకి బెల్లం కూడా కరిగిపోయింది. కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఈ మిశ్రమం కొద్దిగా గోరువెచ్చగా అయ్యింది కాబట్టి దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసేసుకుందాం. ఓకే. సో ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా వేసేసుకుంటున్నాం. వేయించేసుకొని చక్కగా మనం లడ్డు లాగా చేసేసుకోవచ్చు. లడ్డు మనకి వచ్చేస్తుంది లడ్డు కట్టడానికి. చేసుకునే ముందర మనము కొద్దిగా తడి చేసుకొని చేతిని లడ్డు లాగా చేసేయచ్చు. ఓకే. సో చేసేద్దాము. ఇదిగో ఇప్పుడు ఏమంటారు, ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి మ్యామ్? కనీసం ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది మనకి. దీంట్లో నిలిపోయింది. సో తడిలో ముంచుకొని ఇలాగా లడ్డూలాగా చేసుకోవాలన్నమాట. గట్టిగా కొంచెం వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే అలా ప్రెస్ చేసుకుంటే ఇలాగా లడ్డూలాగా అయిపోతాయి. చూసారా, ఇలా అన్ని లడ్డూలు కూడా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం. సో ఇట్లా లడ్డూలు అన్నీ కూడా తయారు చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను కాబట్టి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకుందాం. మనం దీనిలో షిఫ్ట్ చేసుకుందాం మంచి నీట్గా. ఓకే. కానీ భలే ఉన్నాయి కదా మ్యామ్, చూడడానికి చాలా బాగున్నాయి. మనకి రవ్వ లడ్డూలు చేసినటువంటి ఫీలింగ్ వచ్చింది కదా. సో అలానే అంత క్రిస్పీగానే ఉండాలన్నమాట, అయితేనే బాగుంటుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి గోధుమ పిండి లడ్డు రెడీగా ఉంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే రోజు ఒక లడ్డు ఇచ్చినా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఎనర్జీ, న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందిపోతాయి. ఓకే. ఓకే. గోధుమ పిండి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, బెల్లం, యాలకుల పొడి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్, సోంపు, నెయ్యి. గోధుమ పిండి లడ్డూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో బొంబాయి రవ్వను కూడా వేసి వేగించుకోవాలి. బొంబాయి రవ్వ వేగాక 1 కప్పు గోధుమ పిండి వేసి కొద్దిసేపు వేగించుకున్న తర్వాత సోంపు వేసి కాసేపు వేగించుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బెల్లం, 2 యాలక్కులను దంచి వేసుకొని కలుపుకోవాలి. బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక ముందుగా వేగించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకొని లడ్డూల్లా చేసుకుంటే చిన్నపిల్లలకు ఎంతో ఆరోగ్యాన్ని, ప్రోటీన్స్ని, ఎనర్జీని అందించి ఎముకలను బలంగా ఉంచే గోధుమ పిండి లడ్డూలు రెడీ.